బైబిల్‌ని ఇలా ఇసిరి కొడుతున్నారు. మేము కూడా అందుకే భగవద్గీతలని అలా పక్కకు పడేస్తాము అంటున్నారు. ఆహా! వాడి పేరేంటి? హ్మ్. వాడి పేరు భగవద్గీతలో ఉంటది. అందులో ఉండదు. అందులో ఎందుకని వాడు ఎక్కడో పుట్టాడు. అంతే అంటారా? ఆ పేరు వదిలేయమను. ఇంకో బెస్ట్ ఏంటంటే హిందువుల నుంచి వచ్చిన శరీరం వదిలేయమను. ఓకే. వాడు గాడ్ అని ఎవరిని అనుకుంటాడో వాడిని అడిగి కొత్త బాడీ కొత్త పేరుతో వచ్చేమను. అవుద్దా? ఆ! అవుద్దా? సో కాబట్టి నేనేమంటా అంటే ఇది ఫైనల్ వాడమ్మా. మనం ఏ మతంలో ఉన్నామన్నది పెద్ద విషయం కాదు. ఎందుకంటే మతం అనేది వ్యక్తిగతం. హ్మ్. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టిఫిన్ చేస్తారా, భోంచేస్తారా? భోంచేస్తా. నువ్వయ్యా? రైట్. అంటే ఇద్దరు వేరు. నువ్వేమో భోజనానికి, ఆ! ఆయనేమో టిఫిన్. మరి నేను ఏమి చేయను, నీళ్ళు తాగుతాను. ఇప్పుడు నేను ఇదిగో మీరేమన్నా తిన్నారా తోలు తీసేస్తాను, నీళ్ళు తాగి పడుకోవాలి అనొచ్చా? అనకూడదు. నాకేం హక్కు లేదమ్మా. నా సిస్టమ్ మీరు అది పాటిస్తున్నారు. నా సిస్టము అదే అంటున్నా. నా సిస్టము నాది, నా ఇష్టం నాది. నేను నీళ్ళు తాగినా అందరు నీళ్ళు తాగితే సస్తారు కదా. నాకు కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి వాడు, కోదండం చేపట్టినటువంటి వాడు, సీతా సమేతుడు, అందగాడు రాముడు నాకు నచ్చుతాడు. సకల కళా వల్లభురాలు చక్కగా ఆ కిరీటంలో చంద్రుని ధరించినటువంటి లలితాదేవి నాకు నచ్చుతుంది. గదను ధరించి భయాన్ని పోగొట్టే అభయాంజనేయ స్వామి నాకు నచ్చుతారు. నీకు ఒక ఎండిపోయిన శవం మేకులు కొట్టింది నచ్చింది, నచ్చుకోని, మాకేం అభ్యంతరం లేదే. కానీ ఇప్పుడు ఈయన టిఫిన్ తింటాడు కాబట్టి ఏం పేరే నీ పేరు? అందరు టిఫిన్ తినాలి లేతే బాగుండదు అంటే అది ఎంత దుర్మార్గం. కాబట్టి మనం ఏం చెప్తామంటే మీరు కావాలితే ఏ ముస్లింకైనా ఫోన్ చేయండి, ఏ క్రిస్టియన్ కన్నా ఫోన్ చేయండి. హిందువు చెప్పినట్టు అతను చెప్పగలిగితే వెరీ వెరీ హ్యాపీ. ఒక హిందువుగా మీరు నేను ఎవరైనా చెప్పగలిగే మాట ఏమిటంటే, అక్కడ 3 పిల్లలు ఉన్నారు, దాదాపు 15 మంది ఉన్నాం. మనం అందరం చెప్పగలిగే మాట ఏమిటంటే, నేను నమ్మినటువంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, అది వాళ్ళ ఇష్టం. చెప్పగలవా లేదా? చెప్తా. ఎవరిష్టం వాళ్ళది. చెప్పగలం కదా ఖచ్చితంగా. ఈ మాట గోరితో చెప్పిస్తారా? ఎవరిష్టం వాళ్ళదే. ఈ మాట చర్చిలో చెప్పించగలరా? అవుద్దా? అవదు. మసీదులో అవుద్దా? అవదు. మేము నమ్మిన అల్లాని, యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు చెప్తారా? వాళ్ళు చెప్తారా? చెప్పరు. అలా చెప్తే ప్రపంచానికి వద్దా రాదా? 2 సెకండ్లో వచ్చేది. అవునే కదా. ఇప్పుడు ఒక ఆయన రాజు గారు, సార్ ప్రకాష్ గారు, అదే 10 నిమిషాలు చేస్తాను, మీరే చూడండి 10 నిమిషాలు చేస్తాను. ఏం చేస్తారు? ఎందుకు కంగారు, ఎందుకు అస్తమానం కంగారు అని చెప్పిన మాట మళ్ళీ బ్లాక్ చేస్తారు. సార్ చెప్పండి సార్, మీరు ఫోన్ చేశారు. అదే చెప్తున్నాను, ఒక షార్ట్ ఉన్నాను ఉంటే 10 నిమిషాలు ఓకే సార్, ఓకే సార్. వాడు కంగారు పడేది వాడు. ఎందుకంటే కాదమ్మా, సో గొర్రె అంటే వీపీ, ఆడికి వచ్చింది బీపీ. ఎందుకని ఆడు పాపి, ఇది బడ్డెల్ ఫర్ ఏపీ. అసలు నేను వాడిని ఏం అనలేదు కదా. అవునా? వాడిని ఏం అనలేదు. మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు గురుగారు. కానీ వాళ్ళు క్వాలిఫైడ్ అవ్వాలిగా. క్వాలిఫైడ్ అవ్వాలిగా. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నావు? బికాజ్ యూఆర్ క్వాలిఫైడ్. ఎందుకని నీకు బొట్టు ఉంది, నీకు కట్టు ఉంది కదా. అది గోరి నా ముందు ఎలా కూర్చుంటది? లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాక ఎన్నో ఫోన్లు మాకు వచ్చాయి, ఒకసారి మాకు మాట్లాడిచ్చేయండి అని చెప్పేసి. అమ్మా ఇప్పుడు నాతో కూర్చోవాలంటే వాడు క్వాలిఫైడ్ అవ్వాలి కదా. కానీ మీ నుంచి ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను గురుగారు. చివరిగా ధర్మస్థలిలో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.